హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు సైడ్ స్టూడెంట్ క్లాస్ రూమ్ తెలుగు ఛానల్. ఈరోజు మనం కొత్త టాపిక్ని స్టార్ట్ చేయబోతున్నాం. రియల్ నెంబర్స్. అసలు రియల్ నెంబర్స్ అంటే ఏంటి, రియల్ నెంబర్స్ ఎలా యూజ్ అవుతాయి, అసలు రియల్ నెంబర్స్లో ఏ నెంబర్స్ ఉంటాయి, దీని గురించి ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియో మనం ఈరోజు మాట్లాడుకుందాం. రియల్ నెంబర్స్ అంటే ఏంటి అని ముందు తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మనం నెంబర్స్ అంటే ఏంటి, నెంబర్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి ఇవన్నీ నేర్చుకుందాం. సో నాట్ కాన్స్టెంట్ వాల్యూస్ అంటే ఆ నెంబర్స్ అనేవి చేంజ్ అవ్వవు. సో దాన్ని మనం నార్మల్గా నెంబర్స్ అంటాం. అందులో నెంబర్స్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి. ఈరోజు ఆ టైప్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ చాలా బేసిక్స్, బట్ ఒకసారి రిమైండ్ చేసుకోవడానికి చెప్తున్నాను. ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి, మనకి ఇంకా చాలా నెంబర్స్ ఉంటాయి కదా. సో ఈవెన్ నెంబర్స్ అంటే ఏదైతే ఒక నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ 10, ఏదైనా ఒక నెంబర్ని 2తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ 0 రావాలి. అలాంటి నెంబర్స్ని మనం ఈవెన్ నెంబర్స్ అంటాం. 2 5s 10, 0. సో రిమైండర్ 0 వచ్చింది కాబట్టి 10ని ఈవెన్ నెంబర్ అంటాం. ఏ నెంబర్ అయినా సరే మనం 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 రావాలి, దాన్ని మనం ఈవెన్ నెంబర్స్ అంటాం. అదే రిమైండర్ 0 కాకుండా 1 ఆర్ సంథింగ్ 1 వస్తే రిమైండర్ ఆడ్ నెంబర్స్ అంటాం. ఆ నెంబర్స్ని మనం ఆడ్ నెంబర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 15 తీసుకుందాం. 15ని 2తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, 2 7s 14, 1 రిమైండర్ 1 వచ్చింది. రిమైండర్ 1 వచ్చింది కాబట్టి దీన్ని మనం ఆడ్ నెంబర్స్ అంటాం. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి అంటే లాస్ట్లో వన్స్ ప్లేస్ ఇక్కడ ఎన్ని నెంబర్స్ అయినా ఉన్నాయి. వన్స్ ప్లేస్లో 2 4 6 8 అండ్ 0 ఈ 5 నెంబర్స్ ఉంటే దాన్ని మనం ఈవెన్ నెంబర్స్ అంటాం. ఇది జస్ట్ ఒక చిన్న క్లూ లాగా, ఎందుకంటే లాస్ట్లో 2 4 6 8 అండ్ 0 ఉంటే అది డెఫినెట్గా 2తో మల్టిప్లై అవుతుంది, 2తో డివైడ్ అవుతుంది. సేమ్ అలాగే 1 3 5 7 9 ఈ నెంబర్స్ ఉంటే దాన్ని మనం ఆడ్ నెంబర్స్ అంటాం. సో 2తో డివైడ్ చేసినప్పుడు ఖచ్చితంగా మనకి 1 రిమైండర్ వస్తుంది. దీన్ని మనం ఈవెన్ నెంబర్ అండ్ ఆడ్ నెంబర్స్ అంటాం. నెక్స్ట్ ఏ నెంబర్స్ వస్తాయి, న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ని మనం కౌంటింగ్ నెంబర్స్ అని కూడా అంటాం. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి అంటే 1తో స్టార్ట్ అయ్యే నెంబర్స్, అంటే 1 నుంచి అన్ని నెంబర్స్, 1 నుంచి స్టార్ట్ అయ్యే అన్ని నెంబర్స్ని 1 2 3 4 5 6 7 అండ్ సో ఆన్, ఈ అన్ని నెంబర్స్ని 1తో స్టార్ట్ అయ్యే వాటిని మనం న్యాచురల్ నెంబర్స్ అంటాం. ఇప్పుడు ఏదైనా ఆబ్జెక్ట్ ఏదైనా మనం కౌంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి, మన దగ్గర చాక్లెట్స్ ఎన్ని ఉన్నాయని కౌంట్ చేయాలంటే 0 నుంచి కౌంట్ చేయం కదా, 1 నుంచి కౌంట్ చేస్తాం. సో అలాగా 1 నుంచి స్టార్ట్ చేసే వాటిని న్యాచురల్ నెంబర్స్ అంటాం. అండ్ ఇంకోటి ఏంటి, హోల్ నెంబర్స్ అంటే ఏంటి, న్యాచురల్ నెంబర్స్లో 0 ఇంక్లూడ్ అయితే 0 1 2 3 4 5 6 అండ్ సో ఆన్, వీటిని మనం హోల్ నెంబర్స్ అంటాం. సో న్యాచురల్ నెంబర్స్లో 0 ఇంక్లూడ్ అయితే దాన్ని మనం హోల్ నెంబర్స్ అంటాం. ఇవన్నీ చాలా బేసిక్స్. ఇప్పుడు ఇంటీజర్స్ అంటే ఏంటి, హోల్ నెంబర్స్తో పాటు హోల్ నెంబర్స్లో ఏమేమి ఉన్నాయి, 0 1 2 3 4 5 6. సో ఇవన్నీ పాజిటివ్ నెంబర్స్. వీటన్నిటికీ పాజిటివ్ నెంబర్స్ ఎలా ఉంటాయో సేమ్ నెగిటివ్ నెంబర్స్ కూడా అలానే ఉంటాయి. అంటే -1 -2 -3 రివర్స్ ఆర్డర్లో ఉంటాయి. వీటన్నిటిని పాజిటివ్ నెంబర్స్ ప్లస్ నెగిటివ్ నెంబర్స్, ఈ 2 నెంబర్స్లో 0 ఇంక్లూడ్ అయితే దాన్ని మనం ఇంటీజర్స్ అంటాం. అంటే ఇంటీజర్స్లో ఏమేమి ఉంటాయి, ఆల్ పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి అండ్ సో ఆన్. ఇక్కడ ఆల్ నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, వాటితో పాటు 0 కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో ఈ నెంబర్స్ అన్నింటినీ కలిపి మనం ఇంటీజర్స్ అంటాం. సో న్యాచురల్ నెంబర్స్ని Nతో డినోట్ చేస్తాం, హోల్ నెంబర్స్ని క్యాపిటల్ Wతో డినోట్ చేస్తాం, అలాగే ఇంటీజర్స్ని క్యాపిటల్ Zతో డినోట్ చేస్తాం. అండ్ ఇంకో టైప్ ఏంటి అంటే రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి, ఏదైతే నెంబర్ P/Q ఫామ్లో ఉంటుందో దాన్ని మనం రేషనల్ నెంబర్స్ అంటాం. అండ్ ఇక్కడ కండిషన్ ఏంటి అంటే Q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ Q ప్లేస్లో డినామినేటర్లో మనకి 0 ఉండకూడదు. ఎందుకంటే ఏదైనా నెంబర్ డివైడెడ్ బై 0 అంటే అది ఇన్ఫైనైట్, అంటే నాట్ డిఫైన్డ్ అని. అలాంటప్పుడు మనం ఆ పర్టికులర్ నెంబర్ని అసలు డిఫైన్ చేయలేం. సో అందుకని P/Q ఫామ్లో ఉన్న ప్రతి ఒక్క నెంబర్ కండిషన్ Q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయితే దాన్ని మనం రేషనల్ నెంబర్స్ అంటాం. ఈ రేషనల్ నెంబర్స్లో అన్ని నెంబర్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. అన్ని నెంబర్స్ అంటే న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్. ఎలా, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్స్ తీసుకుందాం, -1 ఉంది, 1 ఉంది, ఇవన్నీ ఇంటీజర్సే కదా. సో ఇక్కడ -1ని మనం -1/1 లా రాయొచ్చు. సో ఇది P/Q ఫామ్లో ఉంది. ఏదైనా హోల్ నెంబర్ అయినా న్యాచురల్ నెంబర్ అయినా దేన్నైనా మనం డివైడెడ్ బై 1 లా రాయొచ్చు. సో ఇది P/Q ఫామ్లో ఉంది. Q 0 కాదు కాబట్టి ఇవన్నీ రేషనల్ నెంబర్స్ కిందకు వస్తాయి. సో వాటిని రేషనల్ నెంబర్స్ అని కూడా అనొచ్చు. అండ్ ఇంకో నెంబర్ ఏంటి అంటే ఇర్రేషనల్ నెంబర్స్. P/Q ఫామ్లో ఏవైతే ఉండవో వాటిని మనం ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. సో ఏదైతే P/Q ఫామ్లో ఉండవో దాన్ని మనం నెంబర్స్ని మనం ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్
√2, √3, √5 ఆల్ రూట్స్ అంటే 2, √3, √5 ఇవన్నీ ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి. దీన్ని మనం p/q ఫామ్లో రాయలేం. అండ్ మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఇక్కడ పై ఉంది కదా. సో పై అంటే ఏంటి? పై అంటే 22/7 అప్రాక్సిమేట్ వాల్యూ. కానీ 20 ఇర్రేషనల్ నెంబర్ అంటాం. ఎందుకు? పై అనేది రేషనల్ నెంబర్ కాదు, ఇర్రేషనల్ నెంబర్. ఎందుకు అలా అంటాము అంటే ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే పైని మనం ఎలా రాసుకుంటాం? 22/7. 22/7ని మనం డివైడ్ చేస్తే 22 ఇంటూ 7 3s 21, 1.0, 7 1s 7, 3 ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి 0, మళ్ళీ 7 4s 28, 2 ఇలా మనకి నెంబర్స్ వస్తూనే ఉంటాయి. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటి అంటే అందరికీ మనకి డెసిమల్స్ తెలుసు కదా, పాయింట్స్ 0 పాయింట్ సంథింగ్ లైక్ 1 1 1 1 1 ఇలా 0. ఇక్కడ పాయింట్ ఉంటే మనం డెసిమల్ అంటాం. ఏదైనా ఒక నెంబర్ డెసిమల్ నెంబర్ 0. సేమ్ రిపీట్ అవుతూ ఉంటాయి. లైక్ 0.1 బార్ అంటే 0.1111 అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. సో రిపీటేటివ్ అంటే నాన్ టర్మినేటింగ్ రిపీటెడ్ నెంబర్స్ని మనం రేషనల్ నెంబర్స్ అంటాం. సో రిపీట్ అవుతూ ఎక్కడ ఆగవు నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ నెంబర్స్ని మనం రేషనల్ నెంబర్స్ అంటాం. సేమ్ అలాగే 0.1 2 3 4 5 6 7 అండ్ సో ఇక్కడ ఏది రిపీటేటింగ్ కాదు, బట్ నాన్ టర్మినేటింగ్ అంటే ఎక్కడ ఆగడం లేదు. సో ఇవన్నీ రిపీట్ అవ్వడం లేదు కాబట్టి ఇలాంటి నెంబర్స్ని మనం ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తారా? ఇక్కడ π/2లో ఇక్కడ మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? 3.14 అండ్ సో ఆన్. ఇక్కడ డిఫరెంట్ నెంబర్స్ వస్తాయి. సో ఒక్క నెంబర్ కూడా రిపీట్ అవ్వడం లేదు కాబట్టి, అంటే అవి రిపీట్ అవ్వకుండా ఉన్నాయి కాబట్టి సో పై అనేది మనకి ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. సో అలా మనం పైని ఇర్రేషనల్ నెంబర్ అంటాం. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 0.1111010101 అండ్ సో ఆన్. సో ఇది ఇర్రేషనల్ అవుతుందా, రేషనల్ అవుతుందా? ఇక్కడ 0.110101 అనేది రిపీట్ అవుతుంది. అంటే దీన్ని మనం ఎలా రాయొచ్చు? 0.1101 బార్. అంటే ఈ 2 నెంబర్స్ రిపీట్ అవుతూనే ఉన్నాయి. నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ నెంబర్ కాబట్టి దీన్ని మనం రేషనల్ నెంబర్ అంటాం. సో ఇలా మనం నెంబర్స్ని డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ ఇంకో నెంబర్ ఏంటి అంటే రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ టాపిక్ అయిపోయింది. ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రైమ్ నెంబర్స్ అంటే ఫ్యాక్టర్స్ ఐడియా ఉందా? ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? ఒక నెంబర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10ని మనం ఎనీ వేస్లో డివైడ్ చేయొచ్చు. 10 2తో డివైడ్ అవుతుంది, అలాగే 10 5తో డివైడ్ అవుతుంది, అలాగే 10 10తో కూడా డివైడ్ అవుతుంది, అలాగే 10 1తో కూడా డివైడ్ అవుతుంది. సో 10 అనేది 10కి వీటన్నిటిని దేనైతే డివైడ్ చేసామో వీటన్నిటిని మనం ఫ్యాక్టర్స్ అంటాం. సో 10కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 1 ఉంది, 2 ఉంది, 5 ఉంది, 10 ఉంది. సో 10కి 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అలా కాకుండా ఏదైతే ఒక నెంబర్కి 1 ఫ్యాక్టర్ అవ్వాలి లేదా ఇట్సెల్ఫ్ దానికి అదే ఫ్యాక్టర్ అయితే, ఇట్సెల్ఫ్ 1 ఆర్ ఇట్సెల్ఫ్ అవే ఫ్యాక్టర్స్ అయితే దాన్ని మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం. సో అలాంటి నెంబర్స్ని మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడాలంటే 2 ప్రైమ్ నెంబర్ ఆర్ కాంపోజిట్ నెంబర్. 2ని ఎన్ని వేస్లో డివైడ్ చేయొచ్చు? 1తో పోతుంది, అలాగే 2తో. అంటే 1తో డివైడ్ అవుతుంది అండ్ ఇట్సెల్ఫ్ ఆ నెంబర్తోనే డివైడ్ అవుతుంది కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకో నెంబర్ 3తో ఎన్ని డివైడ్ చేయొచ్చు? 1 and 3 ఇట్సెల్ఫ్ కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ అవుతుంది. అండ్ 5ని 1 and 5 ఆర్ ద ఫ్యాక్టర్స్ అవుతాయి. సో ఇది ప్రైమ్ నెంబర్ అవుతుంది. ఎలా అవుతుంది? 6ని మనం 1తో డివైడ్ చేయొచ్చు, 2తో కూడా డివైడ్ అవుతుంది. 2 3s 6, సో 2తో డివైడ్ చేయొచ్చు, 3 2s 6, 3తో డివైడ్ చేయొచ్చు, అలాగే 6తో డివైడ్ చేయొచ్చు. ఇక్కడ ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒక నెంబర్కి ఫ్యాక్టర్స్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ప్రైమ్ నెంబర్స్ అంటే ఒక నెంబర్కి ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. ఆ ఫ్యాక్టర్స్ ఏవి? 1 and ఇట్సెల్ఫ్ అయితే దాన్ని మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటాం. ప్రైమ్ నెంబర్స్ కాకుండా అన్ని మిగిలిన నెంబర్స్ అన్నింటిని మనం కాంపోజిట్ నెంబర్స్ అంటాం. కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి? వాటికి మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఉంటే వాటిని మనం కాంపోజిట్ నెంబర్స్ అంటాం. సో ఇలా మనం గుర్తుపెట్టుకుంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏమేమి ఉన్నాయి ప్రైమ్ నెంబర్స్? లైక్ ఫస్ట్ నుంచి వద్దాం. సో 1. ఇక్కడ ఇంకో నోట్ ఏంటి అంటే 1 అనేది నెయిదర్ ప్రైమ్. 1 ఈజ్ నెయిదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. సో 1 అనేది దేనికి సంబంధించింది కాదు. సో ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్ మనం రాద్దాం. ఏమేమి ఉన్నాయి ప్రైమ్ నెంబర్స్? స్టార్టింగ్ నుంచి 2 ప్రైమ్ నెంబర్, 3 5 7 11 13 17 19 23 29 ఇంకా ఇలా అండ్ సో ఆన్. వీటన్నిటిని మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఈ ప్రైమ్ నెంబర్స్ కాకుండా మిగిలిన నెంబర్స్ని మనం కాంపోజిట్ నెంబర్స్ అంటాం. ఇప్పుడు యాక్చువల్ రియల్ నెంబర్స్ అంటే ఏంటో మాట్లాడుకుందాం. రియల్ నెంబర్స్ మెయిన్ టాపిక్
అసలు ఈ చాప్టర్ నేమే రియల్ నెంబర్స్. సో అసలు రియల్ నెంబర్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక బాక్స్ ఉంది, ఇందులో అన్నీ ఒక గ్రూప్ లైక్ ఒక బాక్స్లా ఉంది. దీంట్లో అన్నీ రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్, అన్ని టైప్స్ ఆఫ్ నెంబర్స్ని మొత్తాన్ని టుగెదర్ కలిపితే దాన్ని మనం రియల్ నెంబర్స్ అంటాం. సో అందుకని మనం ప్రీవియస్లీ అన్ని నెంబర్స్ గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. సో అన్ని నెంబర్స్, రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ అన్నిటినీ కలిపి రాస్తే అన్ని నెంబర్స్ని కలిపితే మనం రియల్ నెంబర్స్ అంటాం. సో ఇది మన చాప్టర్ నేమ్ రియల్ నెంబర్స్. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో మనం దాంట్లో ఉండే టాపిక్స్ ఏంటి, క్వశ్చన్స్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి, ఇలా అన్నిటి గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. దిస్ ఇస్ సున్హెరా సైనింగ్ ఆఫ్.